ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన రోగిలో అతను ఈ మందుల ద్వారా వచ్చిన జబ్బు కాదు, అతనికి న్యాచురల్గా జబ్బు వచ్చింది. న్యాచురల్గా వచ్చిన జబ్బును ఇంతకు ముందు మనం ప్రయోగ దశలో ఆరోగ్యవంతుని మీద ప్రయోగించినప్పుడు జరిగిన ప్రయోగ ఫలితాలను మనకు తెలిసి ఉండటం వల్ల అదే లక్షణాలు కలిగిన ఈ వ్యక్తి ఈ రోగి మన దగ్గరికి వస్తే ఇంతకు ముందే మనకు తెలిసిన లక్షణ సముదాయం నుంచి ఒక మందును ఎన్నుకొని ఇవ్వటం. ఓకే, దాన్నే సిమిలిబస్ క్యూరెంటూర్ అంటారు. ఓకే. సో హోమియోపతి ఇంత గొప్ప సైన్స్గా రూపాంతరం చెందడానికి కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ వైద్య శాస్త్రంలో మనం చవి చూడని అంశాలు చాలా ఉంటాయి. అందులో మొట్టమొదటిది ఆరోగ్యవంతులైన మానవుల మీద ప్రయోగాల ద్వారా ఒక పదార్థం యొక్క జబ్బును కలిగించే శక్తియుక్తం అని తెలుసుకోవటం. ఓకే, దాన్ని నాలెడ్జ్ ఆఫ్ డిసీజ్ అంట. ఓకే, ఫస్ట్ ఆ డిసీజ్ గురించి ఏంటి, అది ఎలా వస్తుంది, దేని వల్ల వస్తుంది, ఇవన్నీ ఏ పదార్థానికి వాట్ సబ్స్టెన్స్ ఓకే హ్యాస్ ఎన్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఏ ఇల్నెస్ ఇన్ ఏ హెల్దీ హ్యూమన్ బీయింగ్. ఆరోగ్యవంతుల్లో ఏ పదార్థం వల్ల ఎలాంటి అనారోగ్యం వస్తుందో తెలుసుకుంటారు. సో అదే అనారోగ్యము అలాంటి లక్షణాలు కలిగిన రోగి మన దగ్గరకు వచ్చినప్పుడు మనకంతా ముందే డేటా ఉంది కదా, అవును, ఏ పదార్థానికి ఏ లక్షణాలను మానవులో కలిగించిన డేటా. ఈ డేటానంతా రికార్డ్ చేసిన ఒక గ్రంథాన్ని మెటీరియా మెడికా అంటారు. ఓకే. సో మెటీరియా మెడికాలో ఈరోజు ఎంత రిచ్ మెటీరియా మెడికా హోమియోపతిలో ఉంటుందంటే 5,500 మందులు ఉన్నాయి. 5,500 మందులు. ఈ ప్రపంచంలో అలాంటి స్థాయి చేరుకున్న వైద్యం ఇంకోటి లేనే లేదు. కానీ వచ్చి కూడా 220 years అవుతుంది. That is the kind of progress that homeopathy has made so far. ఓకే. 225 years లో ఇంతకు ముందు మిగతా వైద్య శాస్త్రాలతో పోల్చుకుంటే ఇది యంగెస్ట్ సైన్స్ అని అనుకున్నాం. అవును. ఏమి ఈ యంగెస్ట్ సైన్స్ అయినప్పటికీ కూడా ది కైండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇట్ హాస్ మేడ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్. 5,500 మందులు ఏంటండి, అది అంతవరకే మీరు ఆశ్చర్యపోతుంటే ఇంకొక విషయం ఏంటంటే ఒక్కొక్క మందు యొక్క పవర్ రేంజ్ 0 మొదలుకొని 5 కోట్ల వరకు ఉంటుంది. 5 కోట్ల పవర్. సో ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఆల్ ద మెడిసిన్స్ ఇన్ ఆల్ పవర్స్. ఓకే, అర్థమైంది అనుకుంటా మీకు. ఇప్పుడు ఒక మందుకే 0 మొదలుకొని 0, 1, 2, 3, 4, 5 కోట్ల వరకు సంఖ్యలో ఎన్ని బాటిల్స్ కావాలి, ఎంత విస్తీర్ణంలో మనం వాటిని అన్నిటిని సేకరించి స్టోర్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి అందుకే చెప్పాను ఇట్ ఈస్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ అని చెప్పాను. హ్యూమన్లీ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఆల్ ద మెడిసిన్స్ ఇన్ ఆల్ పవర్స్. ఓకే.